కానీ సౌలు ఏం చేశాడు? ఆ సమయంలో చెబుటివాడైనట్టు మౌనంగా ఉన్నాడు. ఇక్కడ సౌలు జ్ఞానవంతుడిగా ఉన్నాడు, వారు బుద్ధిహీనులుగా పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. మనల్ని కూడా కొంతమంది తృణీకరిస్తారండి. ఆడికేం తెలుసా భక్తి, ఆడికేం తెలుసు ప్రార్థన, నాకంటే ఎక్కువ చేస్తాడు ప్రార్థనాడు, వాడేంటి, వాడి కుటుంబం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఆడి పరిస్థితి ఏంటి అని కొంతమంది ఊరికనే తృణీకరిస్తారండి. దేవుని పిల్లలను కూడా తృణీకరిస్తారు, దైవజనులను కూడా తోటి విశ్వాసులను కూడా తృణీకరించే మనస్తత్వాలు. వీరేమన్నారంటే తృణీకరిస్తుంటే సౌలు ఏం చేశాడు? మౌనంగా చెవిటివాడైనట్టు. దేవుని పిల్ల ఇలాగ ఉండాలండి. ఒకవేళ నీ కుటుంబాన్ని తృణీకరించిన, నిన్ను తృణీకరించిన, నీ బిడ్డలను తృణీకరించిన, నువ్వెలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. దేవుడే ఒక సమయానికి సమాధానం ఇస్తాడు.